దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడి ఆత్మను సంపాదించు. దట్ ఈస్ ద ఛాలెంజ్ వీ నీడ్ టు హ్యావ్. ఈ లాస్ట్ డేస్ ఎక్కడ చూసినా దేవుని రాకడ సూచనలు కనబడుతూ ఉన్నాయి. పోరాడాల్సిన సమయంలో ఉన్నాము. సువార్తకి స్వతంత్రత లేకపోతే రేపు ఐ డోంట్ వాంట్ టు లివ్ ఎ లైఫ్ విత్ రిగ్రెట్. నా జీవితంలో చూస్తే ఐ డోంట్ వాంట్ టు లివ్ ఎ లైఫ్ విత్ రిగ్రెట్. చేసి ఉంటే బాగుండే అన్న మాట నాకు ఉండదు. కనీసం ప్రయత్నం చేస్తా. అది నేను ప్రయత్నం చేస్తా. ఐ విల్ నెవర్ సే ఐ విష్. నా కుటుంబంలో అడగండి, నా టీంని అడగండి, నన్ను తెలిసిన వాడిని అడగండి. ఐ ఆల్వేస్ అటెంప్ట్. నెవర్ కీప్ సిట్టింగ్ అండ్ సే ఐ విష్. విష్ ఇస్ ఆల్వేస్ టు బి ఫుల్ఫిల్డ్ ఇఫ్ గాడ్ హెస్ గివెన్ యూ ద విష్ అండ్ ద డిజైర్. ఏది మంచి తలంపు వచ్చినా అది పైనుండి వస్తుందంట, నీ అంతరం నీ రాదు. దేవుడు నాకు తెలియజేస్తుంది. నీవు చేయవలసిన సమయంలో నువ్వు చేయాల్సిందే. నీకు ఇవ్వబడిన అవకాశాలని నువ్వు వాడుకోవాల్సిందే. రేపు చేసుకుంటే బాగుండు అన్న రిగ్రెట్ నాకొద్దు. మీకు కావాలేమో చూసుకోండి. ఈరోజు శరీర సంబంధమైన కార్యాలకు బ్రతుకుతున్నారా? ఆత్మ సంబంధమైన కార్యాలకు బ్రతుకుతున్నారా? ఆత్మలో ఫలిస్తానికి ఆశపడుతున్నారా? లేకపోతే శరీరంలో సుఖం ప్లెజర్స్ అనుభవించి చివరికి నిత్యాగ్నిలోకి వెళ్తానికి ఆశపడుతున్నారా? విన్న వారి సంగతి ఏంటో సంగతి తెలియదు, కానీ విన్న మీ సంగతి ఏంటో చెప్పుకోండి. ఇట్ ఈస్ ఈజియర్ టు పాయింట్ అవుట్ ఎవ్రీబడి అరౌండ్. లెట్స్ పాయింట్ అవుట్ అవర్ సెల్వ్స్. ఎందుకంటే నీకు నువ్వు విమర్శనలోకి వెళ్ళమని చెప్పట్లే, నిన్ను నువ్వు అద్దంలో చూసుకొని చెప్తున్నా. అర్థమవుతున్న పాయింట్? నిన్ను నువ్వు విమర్శించుకుని బ్రతుకుని చెప్పట్లే. ఆనందం కలిగి, సంతోషం కలిగి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో.